హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ మనం దేవుని మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగినటువంటి ఒక దైవజనుడి గురించి మీకు తెలియపరుస్తాను. మనందరూ కూడా విని దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22 నుంచి 30 వరకు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22 నుంచి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో వచ్చి దేవుని యొక్క కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ప్రభువుని ప్రేమించామంటే ఊరికే హంగామా చేస్తే సరిపోదండి. నేను ప్రభువుని ప్రేమించాను, నా ఇంత విశ్వాసులేరో ఎగరొద్దు. ప్రభువుని హత్తుకునే విషయం ఏముండాలంటండి? స్థిర హృదయముతో. స్థిర హృదయం. దేవుని ప్రేమించే విషయాల్లో కూడా సమూయేలు ఇశ్రాయేలుకి చెప్తూ అంటాడు. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం మీరు చూస్తే, 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదికే విషయంలో పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, పూర్ణ హృదయముతో 3 విషయాలు చెప్తాడు. మీరు దేవుని వద్దకు మీరు మళ్ళుకొని పూర్ణ హృదయముతో. అన్యదేవతలను, తర్వాత మీ యొద్ద అన్య దేవతలు మీరు అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, అది దేవుని పట్టుదల కలిగి సేవించాలి. దేవుని ప్రేమించడం అంటే మాటలు కాదు. నేను దేవుని ప్రేమించాను, రక్షించబడ్డాను, ఇంతకాలం ప్రభువుని సేవిస్తుందంటే కాదు. పూర్ణ హృదయంతో ఆయన్ని హత్తుకోవాలి, పట్టుదల కలిగి ఆయన మనం సేవించాలి. దేవునికి అయిష్టమైన మన ఎదురు నుంచి వాటిని పారవేయాలని చెప్పి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలుకి సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని కృప గురించి బర్నబా అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 22వ వచనం మనం చదివిన ప్రకారం, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, అది దేవుని యొక్క కృపను చూచి, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క దైవ కృప కదండి, దేవుని కృపను గూర్చి చూచి సంతోషించి, చూశాడు, సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అందరినీ బతిమాలెను, హెచ్చరించెను. మనకి హెచ్చరిక అంటే ఇష్టం ఉండదు కదా. మాకే చెప్తారంటే దేవుని వాక్యం కొన్నిసార్లు హెచ్చరిస్తుంది మనల్ని. దానికి మనం ప్రభు అక్కడ హెచ్చరించాడంటే నీవైనా నేనైనా లోబడాలా వద్దా? లేకపోతే పెద్దరికం చేద్దామా? దేవుని వాక్యానికి నీవు నేను లోబడవలసినదే. అదేదైనప్పటికీ కూడా, ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యానికి మనము లోబడాలి. ఎవరి విశ్వాసానికి వాళ్ళే. నీ విశ్వాసానికి నేను జవాబుదారిని కదా, నా విశ్వాసానికి నీవు జవాబుదారినా? మన కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు కూడా మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. కాబట్టి అందరినీ హెచ్చరించెను. స్థిర హృదయముతో
ఏంటంటే స్థిర హృదయముతో హత్తుకొన స్థిరమైనటువంటి హృదయముతో. హృదయం. ఒక పాట పాడుకుని ప్రభు యొక్క నామమును మహింపరచుకుందాం. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నాలో లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం. తప్పు పాడుతున్నారు. పాటను ఎప్పుడు కూడా మొక్కలు చేయొద్దు, మొక్కలు చేసి అతికించొద్దు, అది కొట్టడానికి కాదు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టి. పాటను చక్కగా బ్యూటీగా అందంగా దేవుని పాటలు పాడటం నేర్చుకోవాలి, మొక్కలు చేసేసి అతికిచ్చేసి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ కడవరకు విడువక నన్ను నడిపించు, రెండవ కడవరకు విడువక నన్ను నడిపించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. హల్లెలూయా. బర్నబా వారందరినీ దేవుణ్ణి వెదికే విషయాల్లో చదవమ్మా. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను బర్నబాకున్నటువంటి గుణం, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. అది ఒకప్పుడు గాలైతే పడిపోయే విశ్వాసం ఒక ఆయనకు ఉండేది. ఎవరు? లతా సహోదరు చెప్పింది. ఎవరండి? అట్లా ఉండాలి. దేవుని వాక్యం వస్తే టక్మని అట్లా రావాలి కదా. ఒకప్పుడు ఆయన విశ్వాసం ఎట్లా ఉండేదంటే అండి, పేతురు కంటే మనకు పెద్ద విశ్వాసం ఉన్నట్టు. గాలైతే గాలిని చూశాడంట. ఎవరో చూడలేదు, ఆయనే చూశాడు గాలిని. ఆయనతో కూడిన వారిలో ఒకడో కాదని ఒక బిడ్డ అంటే వెంటనే ప్రైజ్ లార్డ్, నేను అటువంటిది ఎరగను, ఒట్టు పెట్టుకున్నాడంట. శపించుకోవటం కూడా అసలు ఆయన ఎవరో నాకు అన్నాడా లేదా? అన్నారు. కానీ దేవుడు ఆయన తిరిగి బలపరిచి స్థిరపరిచాడు. దేవుని కొరకు గొప్ప సాక్షిగా అపోస్తలుని పేతురుతోటే పౌలు అన్నాడు, ప్రభు అన్నాడు, నా సంఘము నేను మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరు అని ప్రభు చెప్పాడు. పేతురు విశ్వాసం ఒకప్పుడు అట్లా ఉండేదంట, ఇటు అటు ఎటు దూకితే గోపి గారిలా ఉండేదంట. కానీ ప్రభు ఆయన్ని స్థిరపరిచి ప్రభు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను తండ్రిని వేడుకొందును. పేతురు కొరకు ప్రభువు వేడుకున్నాడు. మీరు స్థిర హృదయం గలవారై ఉండవలనని వారిని బర్నబా బ్రతిమాలలేదు, హెచ్చరించెను. హల్లెలూయా. ఒక హెచ్చరిక ఇక్కడి నుంచి ఎవరు ప్రకటించినా ఒక హెచ్చరిక వస్తుంది. దాన్ని మనం దైవవాక్యం భావించాలి. ఎవరు వచ్చి చెప్పినా, అర్థమైందండి? ఎవరికాళ్ళు వచ్చి చెప్పారు కదా, చెప్తారా? అందరికీ వాక్ స్వాతంత్రం ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒక హెచ్చరిక దేవుని ద్వారా మనకి వస్తుంది. బర్నబా కూడా వారిని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని, దేవుని హత్తుకునే విషయంలో స్థిర హృదయం కలిగి ఉండాలి వారిని హెచ్చరించెను. అతడు స్టెఫనీ యొక్క గుణలక్షణము చూడండి. అతడు చెప్పండి, పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకుని వాడై. సత్పురుషుడు అనగా ఒక ఆయన పరిగెత్తుకొచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వెళ్ళుటకు. సత్పురుషుడా, నేను సద్బోధకుడు అన్నాడు. తర్వాత నిత్య జీవనం నేను ఏం మంచి కార్యాలు చేయాలి? ఈ యొక్క బర్నబా ఎవరంటే ఒక లేవీయుడు. లేవి అనగా తర్వాత లేవి అనగా ఒక్క మాటలో అర్థం చెప్పండి. లేవి అనగా హత్తుకొనుట. మీకు మీరు చూస్తే తీయాల్సిన అవసరం లేదు, కానీ ఆదికాండం 29 అధ్యాయం 31 నుంచి 35 వరకు చూస్తే లేవి ద్వేషించబడుట చూచి, ఆ యొక్క లేయ ద్వేషించబడుచు దేవుడు ఆమె గర్భంను తెలిసిన తర్వాత మొదటి కుమారుడు రూబేను, రెండవ కుమారుడు షిమ్యోను, మూడవ కుమారుడు లేవి, నాలుగవ కుమారుడు యోదా. 31 నుంచి
35 వరకు మీరు చూస్తే ఆదికాండంలో 29 అధ్యాయాలు మీకు కనబడుతుంది. అక్కడ లేవి 34 వచ్చిన అది అవును అంకుల్. 34 వచ్చిన 29, 34 ఆదికాండం చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. నా పెనిమిటి నన్ను హత్తుకొని యుండును అనుకుని 3వ కుమారుడు పుట్టిన తర్వాత అతనికి లేవి లేవి పెట్టెను. లేవి అనగా హత్తుకొనివాడు. ఈ యొక్క బర్నబా గురించి మనం చూస్తే కనుక అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వరకు, అంటే 36, 37 చదవచ్చు, కానీ మీకు కొంచెం అర్థమవుతుంది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయం, ఒకే హృదయము, ఒకే ఆత్మయు, ఒకే ఆత్మ, ఒకే ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, దేవుడు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. అంతేగాని బాప్తిసాలు 2-3 ఉన్నాయా? లేవు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు ఏక హృదయము ఒకే ఆత్మ కలిగి ఉంటే ఎవడును తనకు కలిగిన వాటిలో నాకు ఇది ఉందని అతిశయపడ్డాం. లేనివాడిని చూసి ఈయన అతిశయపడ్డు, ఈయన చూసి ఆయనకు ఉన్నది కానీ ఆయన అందరికి ఏముంటుందంటండి, వాక్యం అర్థం చేసుకుంటే నీకు ఉండొచ్చు, నీకు లేకపోవచ్చు కదా. మనం దేవుని సన్నిధికి వచ్చి ఇంత ఆశతో వచ్చి వెళ్తూ వారానికి 4-5 సార్లు కలుస్తూ ఉంటాం. ఇంత చేసినప్పుడు కూడా మనకంటే లోకంలో తిరుగుడికి ఎంతో ఉండొచ్చు. అది పెద్ద లెక్కగా దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకోవాలి మనం. వారు ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో నాకు ఇది ఉన్నదంటే నువ్వెంత, నా ముందు నువ్వెంత అని అనలేవాళ్ళ. ఏక హృదయం ఏకాత్మ ఉంటే నీకు డబ్బుని గురించి పెద్ద అవసరమే. అదే ఇప్పుడు చెప్తాను, డబ్బు ప్రతి వ్యక్తికి అవసరమే, కానీ అది పెద్ద మన బ్రతుకులు మార్చేది కాదు. అది ఎంత ఉంటే అంత ప్రమాదం కూడా. అది దాని విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రభువుతో తిరిగినట్టు యోధా కూడా వాళ్ళతోటి తిరిగిపోడంట, వచ్చినవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి అంట. కానీ వారికి ఎరుకనే ఏం చేశారండి, పొలం కొన్నాడంట. వాళ్ళతోటి తిరిగి అంటే స్వభావం ఏమైపోయిందంటండి, స్వభావం మారకపోతే అయితే ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రభు యొక్క పునరుద్ధానమును. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే మనం ఆ రిజరెక్షన్ పవర్ ఉంటేనే వచ్చాం. మనం ప్రభు చనిపోయి తిరిగి లేకపోతే మనం ఇక్కడికి వస్తామా? పౌలు అంటాడు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం, సిలువేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నామని దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానం దృఢముగా సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది. అది అండర్లైన్ చేసుకో, దైవ కృప పేరు పెట్టుకుంటాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అది భూములు ఇండ్లు అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల అమ్మేసి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టిరి. వారికున్న విశ్వాసం చూడండి.
వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక ఆ, వారిలో ఎవరికిని కొదువలేకపోయెను. ఆ. కుప్రలో పుట్టిన లేవీయుడగు 36-37 వచ్చిన అది కుప్రలో పుట్టినటువంటి లేవీయుడగు ఆ, యోసేపు అని ఒకడుండెను. ఆ, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు ఆ. బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఆ. ఇతడు భూమి గల వాడయుండి లేవీయుడు యోసేపు. అయితే అపోస్తులు ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని హెచ్చరిక అర్థమిచ్చు పుత్రుడని అర్థం ఇచ్చినటువంటి బర్నబా అను బర్నబా అను పేరు పెట్టి పేరు ఉండిరి. పెట్టిరి. ఇతడు భూమి గల వాడయుండి ఇతడు ఎవరంటండి? భూమి గలవాడు మంచి భూస్వామి. ఎన్ని ఎకరాలు అయితే మనకు తెలియదు, కానీ మంచి భూమి గలవాడు. బైబిల్లో మిగిలిన భూమి గలవాడంటే ఇంకా మామూలుగా కాదు. ఇక బైబిల్లో 6 ఎకరాలకు 30 ఎకరాలకు 3 ఎకరాలకు రాయరు. మిగుల భూమి గలవాడు. ఉమ్, భూమి గలవాడయుండి ఆ. దానిని అమ్మి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అది తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని సేవించే వ్యక్తి ఇతడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన సత్పురుషుడు. నిండుకొనినటువంటి సత్పురుషుడు. చదవండి 11వ అధ్యాయం. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఆ, అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. అతడు ఏంటండి? సౌలును వెదకుటకు సౌలును వెదుకుటకు. మీరు అర్థం చేసుకోండి, గొప్ప గొప్ప వ్యక్తి గురించి ఎక్కడ కూడా పెద్దగా వ్రాయబడదండి. వారు దేవునిలో మరుగైపోయారు వాళ్ళంతా కూడా. బర్నబా గురించి మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం. బర్నబా ఎంత సహృదయం గలవాడంటే, దేవుని పని చేసినటువంటి దేవుని సంఘాన్ని హింసించాడు ఒకప్పుడు. ఎవరు? అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అతడు తార్సు వెళ్ళి ఎవరిని కనుగొన్నాడంటండి? సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. అంతియోకైకి అతన్ని తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇది బైబిల్లో మనం మొట్టమొదటి చూసేది ఏంటండి? మొట్టమొదటిగా అంతియోకైలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతవరకు ఎక్కడ కూడా లేదు. క్రిస్టియన్ అనగా ఎవరంటే జీసస్ ఫాలోవర్స్, క్రీస్తుని వెంబడించేవాళ్ళే క్రైస్తవులు. ప్రభు మతాల్లోకి ఏదో మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయన మార్గం సరళం చేయటకు వచ్చాడు. మతమే మనిషిని అడ్డు పెడుతుంది. మతం ఇప్పుడు అన్నం పెట్టదు. మతం ఇప్పుడు ఒక వ్యక్తిని రక్షించదు. మారు మనసు పొందితే అది గొప్ప పరలోకానికి గొప్ప మార్గం. హల్లెలూయా. కాబట్టి తార్సు వెళ్ళి పౌలును అంతియోకియకు తోడుకొని వచ్చాడు. ఎవరు ఈ పౌలు? ఈ సౌలు మనకు తెలుసు కదా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 27 వచనాల వరకు చదవండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 19 నుంచి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని వెంటనే రక్షించబడిన తర్వాత పౌలు వెంటనే ఆయన పరిచర్య ప్రారంభం, సువార్త ప్రారంభం సువార్త ప్రారంభం. పౌలు యొక్క రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడు? సువార్త ప్రారంభం. అదే 9వ అధ్యాయం 19వ వచనం చూస్తే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని, అది ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడు యేసే దేవుని దైవ కుమారుడు అని ఆయనను గూర్చి ప్రకటించుచు ఆయనను గూర్చి
ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది విన్నవాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒకప్పుడు ఇతడు సంఘాన్ని హింసించాడు కాబట్టి. అదృష్టమే కదా, అదృష్టమైన ఎవరైనా ఒక భయంకరమైన వ్యక్తి మారు మనసు పొంది దేవుని గురించి ప్రకటించాడంటే ఆశ్చర్యం. అంతే కదా. మీరు విన్నారా ఇది మైకిల్ విజయ్ కుమార్ గారి గురించి విన్నారా? మైకిల్ విజయ్ కుమార్ గారు అమ్ము పెళ్ళికి వచ్చారు ఆయన. నేను చూసాను లాస్ట్లో ఆయన ప్రేయర్ చేయడానికి వచ్చాడు ఆయన. ఇది ఎక్కడికి వచ్చారు ఏంటబ్బా అనుకున్నాను నేను. ఆయనకి బాంబులు శివారెడ్డి గారికి ఎప్పుడు కొట్లాడు బాంబులతో చాలా 200-300 మంది చనిపోయారు ఆయన చేతిలో. దేవుని నమ్ముకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టేశాడు. ఎవరైతే శత్రువుని వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు, వెళ్ళి అన్నాడు, ఒకవేళ మీ నన్ను చంపాలంటే చంపుకోవచ్చు అన్నాడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, మీ మీద కక్ష కట్టాను, నా వల్ల 100 మంది చనిపోయారు అని చెప్పి క్షమాపణ అడిగాడు ఆయన కంప్లీట్గా. దేవుని కొరకు గొప్ప పరిచర్య. మైకిల్ బాంబులు విజయ్ కుమార్ అండి, మైకిల్ విజయ్ కుమార్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మేనత్త కొడుకు ఆయన. అయితే వెంటనే దేవుని గూర్చి యేసే దేవుని కుమారుడైనాడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, వినిన వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారంట. విన్నవారందరూ కూడా విభ్రాంతి నొందడం అంటే మీరు చెప్తారు కదా, షాక్ అయిపోయింది ఇది చూసి. ఏదైనా కొత్త చూస్తే అబ్బా షాక్ అయిపోయింది, నువ్వు కూడా షాక్ అయిపోతావు, షేక్ అయిపోతావు. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని, యెరూషలేములో యేసు క్రీస్తుని ఈ నామమును ప్రకటన చేయు వారిని, ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా? ఎవరండి? సౌలు. ప్రార్థన చేసేవాళ్ళని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే రావటం, ఈడ్చుకుని వెళ్ళిపోవటమే. వీడ్చుకుని కనికరము లేకుండా, స్త్రీ పురుషుడనే భేదము లేకుండా ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడంట. అంటే ఎంత కఠినుడో మీరు చూడండి, ఎంత కఠినుడు. అందుకే ఆయన కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క కనికరాన్ని ఆ రీతిగా పొందుకున్నాడు, ఈడ్చుకుని వెళ్ళేవాడు. ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి, వాళ్ళు ఎన్నన్నా కానీ సౌలు ఇంకా ఎక్కువగా ఎన్ని అనుకున్న దేవుని నమ్ముకున్నాడు కాబట్టి లోపల ఏమున్నదంటండి, ఆ స్థిర హృదయం ఎప్పుడైతే ఉంటుందో నీకు 100 తుఫాన్లు వచ్చిన నువ్వేమీ భయపడతావా? భయపడరు. ఇంకా ఎక్కువగా బలపడి, అంతే కదా, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని అంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరుస్తాడు. ఎవరు వచ్చి నిన్ను బలపరచిన అవసరం లేదు. దేవుని వాక్యం మనం చాలా జాగ్రత్తగా చదివి ధ్యానం చేసుకోగలిగితే అద్భుతం. అతడు బలపడి ఈయనే క్రీస్తు అని రుజువే పరుస్తున్నాడు ఏకంగా. ఈయనే క్రీస్తు. దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఇక యూదులు చూడండి ఏమైపోయారంటే అండి, కలవరం వచ్చేసింది. యేసుక్రీస్తు పుట్టాడంటే యెరూషలేములో హేరోదు వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటండి, కలవరం ఎప్పుడు వస్తుంది? నీకంటే ఇంకొక వ్యక్తికి కొంచెం పద్ధతిగా ఉంటే అతను చూస్తే మనకు కొద్దిగా కలవరం అంటే కొంచెం ఏదైనా అనిపిస్తుంది కదా, పర్లేదు అనిపిస్తుంది. అనేక దినములు గతించిన పిమ్మట యూదులందరూ కలవరపడ్డారంట. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా ఏం చేశారండి? చంపాలని ఆలోచించారు. యూదులు అతనిని చంపని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు దొరుకుతాడని చెప్పి రాత్రింబవళ్ళు.
వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. ఆ, వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ఏం ద్వారముల చేశారంటే అండి, సౌలు ఎక్కడ దొరుకుతాడా? నేడు కూడా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులనే కానీ విశ్వాసులే కానీ సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే వ్యాన్లు తగలబెట్టడం, బైబిల్లో అదొక కక్ష, అదొక కక్ష. వాళ్ళని చేసేది వీళ్ళు ఏమీ లేదు, వాళ్ళు సువార్త ప్రకటించుకుంటే కదా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే అంతే కదా. బైబిల్ ఏం చెప్తుంది? నమ్మువానికి రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపు. నమ్మువానికి సమస్తం సాధ్యమే కానీ చెప్పండి. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధి. అదే కదా సువార్త ప్రకటించేది. ఇంకేం సువార్త అంటే పెద్ద మర్మాలు ఏమి కాదు. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధి. రెండే. సువార్తకి ఏం పెద్ద పుస్తకాలు రావాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే అంతే కదా. ఆ స్థిర హృదయం మనకే కావాలి. యూదులంటే ఆయన అంటే రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. చూద్దా ఉండేవారంటే ఎక్కడ దొరుకుతాడా? ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి ఇతడు దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, యేసే దేవుని కుమారుడు అంటున్నాడు. ఇతరుల వ్యత్యాసం ఏంటని చెప్పంటే రాత్రింబవళ్ళు యూదులంటే అతను చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి, ఆయన శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి ఏం చేశారంటే గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. తప్పించారన్నమాట. గంపలుండి అతన్ని దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని 26 వచ్చినాలో అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము మిగిలినటువంటి అపోస్తలులతో దేవుని యొక్క శిష్యులతో స్నేహం చేయాలని వచ్చాడంట. ఎవరు? సౌలు, పౌలు. కొంచెం అందించడు వాక్యాలు. అదే పౌలు, సౌలు పక్కన రెండు అనలేకపోతాం కానీ పౌలు వచ్చాడు. వచ్చి దేవుని యొక్క శిష్యులతో కలిసి కలుసుకోవటం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాడు, అంతే కదా. స్నేహం చేయడానికి వచ్చాడు. యత్నించను కానీ అతడు శిష్యుడని నమ్మలేకపోయారు. అపోస్తలుడు ఆయన్ని నమ్మలేదు. అందరూ అతనికి భయపడిరి. ఎందుకంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు ఈ వ్యక్తి? అబ్బా వీళ్ళ గుడికి వచ్చేది అనుకున్నా చూడు. మనం కొందరు చూసి పెద్ద తీర్పులు తీర్తాం, వీళ్ళ ఎంత పాపులు అన్నట్టు చూస్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. అతడొక హత్య చేసినటువంటి నేరస్తుడిగా ఆయన్ని ఏం చేశారంటండి? శిష్యులతో కలుసుకొనవలని యత్నించను కానీ అతడు శిష్యుడని నమ్మక, అతడు దేవుని పరిచర్యలో దేవునికి శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఒక్కళ్ళు కాదు, చూడిన వాళ్ళందరూ కూడా ఆయన చూసి భయపడ్డారు, ఆయనతో స్నేహం చేయడానికి భయపడ్డారంట. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరండి? బర్నబా. ఎక్కువ పరిచర్య ఎవరు చేశారు మనం చూస్తే? పౌలు గారే చేశారు. పౌలే కదా. నేను అందుకే చెప్తాను, ముఖ్యమైన వ్యక్తులు మనకి కనుమరుగైపోతుంటారు, కనబడరు కదండి. బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అది దగ్గరికి తీర్చుకున్నాడు. తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అది వారందరికీ చెప్పాడు. మీరు ఇలా అట్లా అనుకోవద్దు. ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు, పాడు చేశాడు, కానీ అతనిని అంట అందరూ శిష్యుడని నమ్మక భయపడితే బర్నబా అతని దగ్గర తీసి అండర్లైన్ చేసుకున్నారా? బర్నబా అతన్ని దగ్గరకు తీసి, ఎవరైతే తృణీకరించబడతారో దేవుడు వారిని, అంతే కదా. మనం చూస్తాం యోహాను సువార్త
9వ అధ్యాయము 34, 35 వచనాలు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 34, 35. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఇది చాలా ఈజీ సొసైటీలో. 9వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే కనుక, ఆయన మార్గమును పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. అది పుట్టి గుడ్డి అయిన ఒక అంటే మనుషుడు, పుట్టినది మొదలుకొని అతడు గుడ్డివాడు. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షమౌటికి వాడు వీడు గుడ్డివాడుగా పుట్టెను. అయితే శాస్త్రులు పరిచయులు ఏం చేస్తారంటే అండి, 34 వచ్చిన, అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, మేము పరిశుద్ధులము, నీవు పాపి అయి పుట్టినటువంటి వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా, నువ్వే మాకు చెప్తావు అని చెప్పి ఆయన ఏం చేశారంటండి అని వానితో చెప్పి వాని వెలివేసిరి. సొసైటీ అన్నం పెట్టదు కానీ వెలివేయటంలో నెంబర్ 1 పెడతదా? నీకు ఆహారం లేకపోతే, నీకు వస్త్రాలు లేకపోతే నీకు అన్నం పెడతారా? ద్వేషిస్తూ దూషిస్తారు కానీ పెడతారా? అయితే అతనిని వెలివేసిరి. 35వ వచనం, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని, వెలివేయబడిన వారి జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు. అతడు శిష్యుడైన నమ్మక అతనికి భయపడారు. అయితే బర్నబా అతను తన దగ్గరకు తీసి, చిన్నదే ఉంటుంది బర్నబా పరిచర్య. తర్వాత వాళ్ళిద్దరికీ విపరీతమైనటువంటి బర్నబా మేనల విషయంలో విపరీతమైనటువంటి తర్కం జరుగుతుంది పరిచర్య విషయంలో తప్ప ఏది కాదు. బర్నబా అతన్ని దగ్గరకు తీశాడు. అపోస్తలులకి పరిచయం చేసి ప్రభు ఆయన దర్శించాడు. ప్రభు తనతో మాట్లాడాడు. దేవుని పరిచర్య కొరకు తీర్మానం చేసుకున్నాడని చెప్పంట వారికి పరిచయం చేశాడు. అంతియోకయలో 1 సంవత్సరం ఉన్నారో వారు గొప్ప పరిచర్య చేశారు. ప్రభు యొక్క కార్యాల విషయాల్లో దేవుడు వెలివేయబడిన వారి జీవితాల్లో, తృణీకరించబడిన వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడా చేయడా? ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానంలోను లూకాసు వార్త 10వ అధ్యాయము 33 నుంచి 35 వరకు మనకందరికీ తెలిసిందే. 26 నుంచి ఉంటుంది కానీ అది వద్దు మనకి. 33 నుంచి 35 వరకు లూకాసు వార్త 10వ అధ్యాయము 33 నుంచి 35 వరకు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అది ఒక్క సమరయుడు ఎవరు? ఎంత తెలుసుకోకపోతే ఎట్లాగమ్మా? దీనికి కూడా డౌటేనా? మనమేంటే కదా ఆయన మంచి సమరయుడని. గాయపడిన సమయాన మంచి సమరయుడిలా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను, ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము
కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. మనకందరికి కూడా ఆ సందర్భం తెలుసు కదా. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు ఊరికి విడిచిపెడతారా? బట్టలు దోసుకున్నారు. ఆఖరికి కోమ స్థితికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడంటండి? కొరప్రాణం అంటే అదే కదా, ఇంకా సాగు బతుకుల మధ్య ఉన్నాడు. ఒక లేవీయుడు వెళ్ళాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు ఇలా చూసి అలా వెళ్ళిపోయారంట. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటుకి వచ్చి, అతడు దొంగల చేతిలో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, చూచిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ప్రభు అయితే జాలిపడ్డాడు. ఒక మంచి సమరయుడు అతన్ని చూచి అతని మీద జాలిపడి, బైబిల్ ఏముంది? నీ మీద జాలిపడేవాడు ఒకడును కూడా లేడు. ఎక్కడ చూస్తాం ఈ మాట? మనం యెహెజ్కేలు 16వ అధ్యాయం, యెహెజ్కేలు 16లో మనం చూస్తాం అన్నమాట. నీవు పుట్టిన నాడు బయట పారవేయబడితివి, నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఉప్పు రాసినవాడు ఒక్కడు కూడా ఒక్క మంచి పని కూడా. ఎవరికైనా పుట్టిన బిడ్డలు ఉంటే ముందే సిద్ధపడతాం. రేపు ఎల్లుండి డెలివరీ అంటే ఇప్పటి నుంచే కంగారు కొండ టెన్షన్. ఫ్యామిలీ అంతా ఎట్లా ఉంటారండి? ఉండరు, ఎవరైనా అంతే కదా, ఏ కుటుంబమైనా అంతే. ఎల్లుండి డెలివరీ సమయం మాకేం భయం లేదు అనుకుంటారు. ఎట్లా ఉంటారు? కొంత దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు పుట్టిన నాడు బయట పారవేయబడితివి, నీ యందు చూచి జాలిపడినవాడు ఒక్కడును కూడా లేడు. అయితే నీ యొద్దకు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును అతని పోసి చూచి అతని మీద జాలిపడి, దేవుడు ఏం చేశాడంటండి? జాలిపడ్డారు. జాలి కలిగినటువంటి దేవుడు. జాలి ఉండాలి. ఏముండాలంటే ఇతరులను చూసినప్పుడు ఆ జాలి కలిగినటువంటి మనసు, జాలి కలిగి ఉన్నటువంటి చెప్పండి, ఇంకో నిర్వచనం చెప్పండి. కొందరికి ఎవరికి ఏమైపోయినా పర్వాలేదు, నేనైతే చెప్పండి, ఆ జాలి హృదయం అందరికీ అడగాలి, దేవుణ్ణి అడగాలి. జాలి కలిగినటువంటి హృదయం మన దేవుణ్ణి స్థిర హృదయం కలిగి ఉండాలని చెప్పి వారందరిని బర్నబా హెచ్చరించినట్టుగా ఇక్కడ దొంగల చేతిలో పడిపోయినటువంటి ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటండి? ఎట్లా ఉన్నాడండి? కొర ప్రాణంతో పడి ఉండుట చూచి. ఎవరండి? మనం ఏ స్థితిలో ఉన్నాడు ప్రభు మనం చూసాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ గురించి పెద్ద చెప్పుకొస్తూ ఉంటాం. ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనం దర్శించాడో ఆ మొదటి స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొదటి ప్రేమని అంటూ ఉంటాం. సంఘం ఏం కోల్పోయిందంటే అండి, మొదటి ప్రేమను. తిరిగి దాని కొరకు సమకూర్చోవడానికి మనం సిద్ధపడవద్దా? కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇస్తాడో దాని కొరకు మనం ఏం చేయాలంటే అండి, దేవుని అడగాలి. పడిపోయిన ఆ వ్యక్తిని ఆ సమరయుడు చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి చూశాడు. అంతకుముందు ఒక లేవీయుడు, ఒక యాజకుడు ఆ త్రోవను వచ్చారు, కానీ వెళ్ళిపోయారు. త్వరగా చదివాము 26 నుంచి 10. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతో. 30 నుంచా? అవును అంకుల్. అందుకు యేసు ఇట్లా, నేను లోక 10:30. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. నాకెందుకు వచ్చిన తిప్పలని
పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటే అండి, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ప్రక్కగా వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ఒక లేవీయుడు వచ్చాడు, చూచి ప్రక్కగా చూశాడు. ప్రక్కగా పోయాడు. మనం ఏమన్నా వాళ్ళని తప్పు పట్టగలమా? అర్థం చేసుకోండి, మనం ఏమన్నా వాళ్ళు ఏమన్నా తప్పు పట్టగలము? వచ్చారు, చూశారు, నాకెందుకులేని వెళ్ళిపోయారు. మేము సేవకులం కాబట్టి ఎక్కడైనా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళమంటే కుదరదు. అన్ని చోట్ల కుదరవయ్యి. కుదురుతాయా? చూపించండి, ఆ ప్రేమ చూస్తాను నేను. ఎవరికైనా బాగుపోతే ఇక్కడి నుంచి కదలను. నీ పని ఉన్నప్పుడు నువ్వు వెళతావా వెళ్ళవా? నేను దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి నిడిచిపెట్టి వెళ్ళాలని అంటావా మనం? మనకంత త్యాగం ఉంటుందా? లేవీయుడు వచ్చాడు, చూచి వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి, ఆయన కూడా చూశాడు. అతడు పడియున్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి ప్రభు ఎవరంటండి? గాయములు కట్టేవాడు. గాయపడిన హృదయాలు, గాయముల చేత, అపరాధముల చేతను, పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించుటకు ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే పొరుగువాడు అనగా పరలోకం దిగి వచ్చినట్టు దేవుడు. నీ పొరుగువాడు ఎవడంటే అర్థం అయితే తెలుసండి. పొరుగువాడు అనగా పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు. ఎట్లా దిగి వచ్చేటందుకు మనం చదువుకున్నాం కదా. క్రీస్తు కలిగిన మనసులో మనం చూస్తాం. ఫిలిప్పీ 2:5-6-7 మనం చూస్తాం కదండి. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము దేవుని స్వభావం, దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. అది ఆయన దైవత్వం చూడండి. ఆయన ఎట్లా వచ్చాడంటే అండి, మనలను రక్షించుట కొరకు మనిషిని పోలికగా పుట్టి. అందుకే ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనలేదు. హెబ్రీ 2:14 ప్రకారం ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని మనవలి అయినట రక్త మాంసములు కలిగి వచ్చాడు ప్రభు. ఆయన ఒక మనుషుడు అనుభవించిన ప్రతి అవమానము, ప్రతి బాధ, ప్రతి నింద కూడా ఆయన అనుభవించాడు. ఆయన అన్నీ కూడా భరించినటువంటి దేవుడు కనుక మనల్ని ఆయన రక్షించుటకైనా, నిత్య రక్షణకైనా కారకుడు, నమ్మకమైనటువంటి దేవుడు. వచ్చి అతన్ని చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. ఏం చేశాడంటే, ఎక్కడ తీసుకెళ్ళాడంటే అండి, పూటకూళ్ళ వాని ఇంటికి. పూటకూళ్ళ వాళ్ళు ఏది? సంఘము, దేవుని యొక్క సంఘం. అందరికి అర్థమవుతుందా? పూటకూళ్ళ వాని ఇల్లు అనగేది దేవుని యొక్క సంఘం. మనందరం కూడా దేవుడు పరామర్శించి తీసుకొచ్చాడు. ఊరికి వచ్చేలేదండి. నీ భక్తి, నీ మంచితనం కాదు ఇక్కడికి వచ్చింది, లేదా నా భక్తి, నా మంచితనం కాదు. ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా. అయితే నువ్వు పరిచర్య చేస్తే ఒకవేళ అతనికి నువ్వేమైనా ఇంకా ఎక్కువ సహాయం చేయగలిగితే తిరిగి నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదినని అతనితో చెప్పిపోయెను. దేవుడు మనమైతే రుణస్తులం, కానీ దేవుడు ఎవరు రుణాన్ని అయినా ఉంచుకుంటాడు. మనమే రుణస్తులు. నువ్వెంత చేసినా ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చలేం. బర్నబా
పౌల్ని శిష్యుడనే నమ్మక వారు చంపాలని చూశారు, చాలా అవమానంగా చూశారు. అయితే బర్నబా ఏం చేశాడంటండి, ఆ యొక్క పౌలును దగ్గరికి తీసుకొని, మీరేమి కంగారు పడొద్దు, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు కానీ ప్రభు ఆయన దర్శించాడని చెప్పంట వాళ్ళకి పరిచయం ఇచ్చేశాడు. బర్నబా యొక్క మనస్తత్వం ఎంత గొప్పదో చూడండి. అదే దైవ స్వభావం. దైవ స్వభావంలో మనం దేవ స్వభావం మనమంట పాలివారముగా మనము ఉండునట్లుగా దేవ స్వభావం. దేవుని దృష్టిలో విలువ గలది కూడా ఒక మాట చెప్తాను చూడండి. చెప్పండి, దేవుని దృష్టి మిక్కులు విలువ గలది. సరే, 1 పేతురు 3:4 3 కూడా చదవండి. 3 కూడా చదవండి, బాగుంటుంది. 3:3-4 రూతు నవ్వుతుంది, స్త్రీల గురించి చెప్తున్నారు ఏంటని. 1 పేతురు 3:3-4 జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. జడలు అల్లుకుంటాయి అంటే ఇంకా జడలు అల్లుకోకుండా వచ్చేయటం అని కాదు. బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇది ఈ అలంకారము మీకు అలంకారముగా ఉండక, అలంకారముగా జడలు అల్లుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు కాక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము. గుణమనే అక్షయ అలంకారం. గుణం మంచి గుణం కదా. గుణవతి భార్య దొరుకుట అరుదు. దొరకదు కానీ దొరుకుట అరుదు. దొరుకుతుందా? మనం పెళ్ళిళ్ళు తెగ చెప్పేస్తాం ఇది కదా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే. ముత్యం ఎక్కడ దొరుకుతుంది? ఆల్చిప్ప ఎక్కడ ఉంటుంది? దాన్ని వెతకాలంటే ఆల్చిప్ప ఏ రీతిగా ముత్యం ఎలా తయారవుతుంది చాలాసార్లు మనం విన్నాం కదా. ఏం చేస్తుందంటండి, తొలకరి వర్షం కొరకంటదంట, నోరు తెరుచుకుని బయటకు వస్తుందంట. అది ఆ వర్షం పడేటప్పుడు ఆ వర్షాన్ని స్వీకరించి మరల భూమిలోకి వెళ్ళిపోద్దంట. అది భూమిలో అది దాన్ని ఈ ముత్యాలు వెదికోళ్ళు ఏం చేస్తారంటే అండి, దాన్ని చక్కగా తెచ్చుకుని దాన్ని ఏం చేస్తారు, దాంట్లో జీవం ఉంటుంది. ముత్యం ఊరికే తయారైపోదండి. ముత్యము ఊరికే తయారైపోతుందా? అది దాని యొక్క గుణం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. హృదయము యొక్క అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది నిజమైన అలంకారం. నువ్వు అందంగా ఉన్నా నష్టం లేదు, నువ్వు వికారంగా ఉన్నా నష్టం. నీకే ఏమవుతుంది? నువ్వు అందంగా ఉంటే ఉండొచ్చు, నేను వికారంగా ఉంటే ఉండొచ్చు, కానీ నీ స్వభావం ఏముండాలంటండి, సాధువైనట్టు. తెలుసా సాధు స్వభావం అంటే? సాధు స్వభావం కదా. ఒకప్పుడు అటు ఇటు చూసి ఐగుప్తీయుడిని ఇసుకలో పాతిపెట్టేశాడు. ఇసుకలో పాతిపెట్టి జోబులో చేరిట్టు తిరుగుతున్నాడంట ఆయన. తర్వాత దేవుడు ఎంతగా మార్చేశాడు ఆయన్ని. ఒకళ్ళిద్దరు కాదు, మనం ఒకళ్ళిద్దరు ఇసుకిస్తే మనం తట్టుకోలేం. అన్ని లక్షల మంది ప్రజలు ఎంత ఇసుకిచ్చినా 40 దినములు దివారాత్రులు అన్నపానములు మాని దేవుని సన్నిధిలో దేవుని ప్రజలకు ఆ యొక్క జీవవాక్కులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మోషే. మిక్కిలి భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభువు కూడా తర్వాత మనం ప్రభువునే చూస్తాం. నేను దీనుడును సాత్వికుడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకో. అంత సాధు స్వభావం. మోషే కొరకు దేవుడు
ఒక మేఘాన్ని పెట్టాడు. అర్థమైందండి? మోషే బ్రతికినంత కాలం కూడా వారిని మేఘంలోంచి దేవుడు వారిని పోషించాడు, మేఘంలోంచి వారిని నడిపించాడు. మోషే తర్వాత మేఘం ఉన్నదా మోషే తర్వాత? చెప్పండి, తెలిస్తే. నేను పెద్దగా చదవలేదు ఆ విషయం. మోషే ప్రార్థిస్తే మన్నా కురిచింది. మోషే శిష్యుడైనటువంటి యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడని గిబియోనులోను, చంద్రుడు నువ్వు అయ్యోను లోయలో నిలిచిపోమన్నాడు. అంతే. ఒక దినమంతా తెగింపలేదు. మోషే కొరకు దేవుడు తన మేఘాన్ని పంపాడు. దీనత్వం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయము కానటువంటిది. మృదువైనటువంటి, మృదు స్వభావం అంటారు కొందరు కదా. మృదు స్వభావం అంటే ఎవరు కూడా హాని, అటువంటి తలంపు వచ్చినా నేను చేసేది తప్పని లోపల ఏంటి అంతరాత్మ తెలుసు కదా మనకి. అంతరాత్మ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ తరపున ఎందుకు మనకే ఉందా? అది తర్వాత నేను మాట్లాడతా, నవ్వద్దు, తర్వాత మాట్లాడతా. ఏంటండి? దాన్నే మన సాక్షి అంటారు. మన సాక్షి ఎప్పుడు సాక్ష్యం ఇస్తుంది మన పక్షాన్ని. నువ్వు చేసే తప్ప ఒప్ప. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అనే అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది అలంకారం అంటే. అర్థమైందండి? పైకి కనపడేది కాదు, పైకి కనపడేది అలంకారం కాదు. మనుషులు చాలా గొప్పగా ఉంటుంది. బా, ఏం కాస్ట్లీ డ్రెస్ వేస్తారు వాళ్ళు, మనం వేయగలం ఏంటి మనం ఏమనుకుంటారండి వాళ్ళని చూసినప్పుడు? అటువంటి చూసినప్పుడు మనం ఏం పెద్ద ఫీల్ అయిపోవడం అవసరం ఏమీ లేదు. ఏం కావాలండి నీకు కదా? ఆయన ఏం చేశాడు? స్థిర హృదయము కలిగి ఉండాలని వారిని హెచ్చరించాడు బర్నబా. స్థిర హృదయం ఉంటే ఎప్పుడు కూడా మనం కదల్చబడం. స్థిర హృదయం. దావీదు తప్పిపోయాడు. దావీదు ఎంత గొప్పవాడైనా రక్షణ లేనికి ముందు తప్పిపోయింది. రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని అభిషేకం పొందుకున్న తప్పిపోయాడా, లేకపోతే దేవుని అభిషేకం లేని తప్పిపోయాడా? మళ్ళీ దేవుని సన్నిధిలో ఏం చేయడు? దాన్ని పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తనలో 10వ వచనం మనం చూస్తే కనుక, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. ఏం చేయమన్నాడండి? హృదయం పాడైంది, ఇప్పుడు నాకు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సు. అంతరంగములో ఏముండాలంటండి? స్థిరమైన మనస్సు. అందుకే లోపల బాగా నాటబడినటువంటి వారుముగా విశ్వాస జీవితంలో ఏముండాలంటండి? దేవుని వాక్యం విన్నామంటే దాన్ని దొరికినట్టుగా మనం, ప్రభు చెప్పాడు సామెతలు ఏమన్నాడు? దేవుని వాక్య సామెతలు 9వ అధ్యాయం ఎక్కడ కదండి? నన్ను కొనుగొనివాడు జీవమును కనుగొంటాడు, యెహోవా కటాక్షానికి ఆయన కనుగొంటే మనం, ఆయన హత్తుకుంటే మనకేంటంటే జీవిస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఆయన హత్తుకుంటే మనం మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని ఎవరైతే హత్తుకుంటారో వారు సజీవులే. లాజరు విషయంలో కూడా ప్రభు చెప్పింది అదే కదా. ఏం చెప్పాడు? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను కూడా చనిపోడు. అదే రిజరెక్షన్ అంటే. రక్షించబడ్డాం, మనం ఎవరైనా ప్రభు పిలిచడానికి వెళ్ళిపోతాం. నేనైనా నీవైనా ఇక్కడ ఉండే ఉట్టుగట్టుకునేది ఏమీ లేదు. మనకి ఎక్కడైతే ఉందో
మనకు ఒక ఊరు ఉంది. ఏ ఊరు? పరలోకము నా దేశము. కాబట్టి ఈ లోకమంతా కూడా ఒక నటన, ఇదంతా యాత్రే. మనం ఎవరమంటండి? పరలోక పౌరులు. 3:20 పిలిపి అన్నట్టు, పిలిపి పత్రిక 3:20. స్థితి పరలోకమందున్నది, మన పౌరస్థితి ఎక్కడుందంటండి? పరలోకమందున్నది. అది భూ సంబంధంగా మనకు ఉన్నది ఏంటంటే, మనది అవర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. ఇండియా. అంతే కదా. అది ఉంటేనే కదా ట్రంప్ రానెత్తాడు మనల్ని. ఆయన కంపు చేస్తున్నాడు జనాలను. అప్పుడే వచ్చి 4 రోజులు అవ్వలేదు, భయపెట్టేస్తున్నాడు. ఆయనే ప్రపంచాన్ని పోయి మళ్ళీ బైబిల్ మీద ప్రమాణం చేశాడు ఆయన. బైబిల్ అందరూ చేస్తారు, నిలబడాలి కదా. ప్రమాణికం ఏంటంటే అండి, అబ్రహాం లింకన్ గారు ఏదైతే ప్రమాణం చేస్తారు, నేను కూడా అంతే కదా. అమెరికా వాళ్ళు ఎప్పుడు చేసినా దేని మీద ప్రమాణం చేస్తారు? దేవుని బైబిల్. వాళ్ళ ఆశ అంతా దేని మీద అంటండి? డబ్బు మీద కాదు, మేము దేవుని మీద. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఎవరి మీద అంటండి? దేవునే నమ్ముతాం. మా నమ్మకం, మా పరిస్థితులు దేవుని మీద అంటారు, కానీ పరిస్థితులు వచ్చేటట్టు తప్పిపోతారు. స్థిర హృదయం. దావీదు తప్పిపోయినప్పుడు మరలా పశ్చాత్తాపంతో దేవుని అడుగుతున్నాడు. చదువమ్మ 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంతరంగములో స్థిరమైన మనస్సును, స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ దేవుడు గనక త్రోసివేస్తే, అందుకే ఆయన మనం బ్రతిమాలుకోవాలి. దేవుడు త్రోసివేసాడు అనుకో, మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. మనం ఈ భూమి మీద నడిచేది 60, 50, ఇంకా కొంచెం దేవుడు ఆయుష్ ఇస్తే 70, 80 దాటినాయి అంటే ఇలా కేకలేసిన వాళ్ళు పలకరు. వస్తున్నాం కదా, వస్తుంది. 60, 70 దాటితే వాళ్ళ మనుషులే కదా, వాళ్ళకి ఓపిక ఉండదు కదా. ఉంటుందా? ఎప్పుడు చూసిన దగ్గరుండి చేస్తారా? మానవ స్వభావం అంతే. ఆయనను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అది పరిశుద్ధాత్మను తీసివేయకుము. నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని మనం ఒప్పుకోలేం, దేవుని వాక్యాన్ని మనము అంగీకరించలేం. పరిశుద్ధాత్మ దేవునికి, అందుకే మనం త్రిత్వములో మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా మనం తక్కువగా చూడటము కానీ, పరిశుద్ధాత్మలను ఏం చేస్తాంటండి? చూడండి, తీతు పత్రిక 3:5 ఏముంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనం పెద్ద నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే. దేవుడు ఏంటంటండి? తన కనికరం, ఆయన కనికరం చెప్పిన మనం దేవుని సన్నిధికి వచ్చాం. మన గొప్ప, మన మంచితనం ఏం కాదు. మనం నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా కాక. బైబిల్ ఏంది? మన నీతి క్రియలను కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు ఎవరైనా వేసుకు తిరుగుతారా? మోరీలో ముంచి వేసుకుని మురికి గుడ్డలు అయితే తిరిగితే నీ దగ్గర రానత్తారు ఎవరైనా? మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే, దేవుడు తన కనికరము చెప్పుననే. అందుకే కనికరం. దేవుడు ఎవరంటండి? ఆయన కనికర సంపన్నుడు, కరుణ
సంపన్నుడు కదా, జాలి కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. మన నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే దేవుడు తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిసం. అర్థమైందండి? పునర్జన్మ అంటే మరలా జన్మించడం, గొప్ప ప్రాణాపాయ నుంచి మనం తప్పించబడడానికి ఏమంటాం? దేవుడు మరలా బ్రతికించడం, చావు గోతు నుంచి దేవుడు నన్ను తప్పించి మరి యొక్క జన్మనిస్తే దాన్ని ఏమంటామండి? పునర్జన్మ. అయితే మనం అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అది అనుకోవాలంటే అప్పుడప్పుడు చెప్పేసి 2 తీసుకున్నప్పుడు ఏముంటుందండి? మనము మన అపరాధముల చేత చచ్చిన మన వారమై అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన క్రీస్తు తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ప్రేమ చేత. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు ఈ మాట. మన విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. ఇది మన క్రియల వలన జరిగినటువంటి కాదు. ఎవడు కూడా అతిశయించకూడదు. కాబట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే అండి, నూతన స్వభావము మన స్వభావానికి ఏం చేస్తాడంటే అండి, రక్షించబడ్డాయి నీటి బాప్తీసం తీసుకున్నాను అంటనే మాత్రం మారిపోయి అప్పటికప్పుడు 24 గంటల్లో పరిశుద్ధుడు అయిపోవడం. స్వభావం మారుతుంది. మారిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మార్పు కలగదు, అంటే నూతన స్వభావాన్ని ధరింపచేస్తాడు. అందుకే అంతరంగ స్వభావము అక్షయమైనటువంటి అలంకారం, అది దేవుని దృష్టికి విలువగలది. 1 పేతురు 3:4 అన్న ప్రకారం ఇక్కడ దైవజనుడైనటువంటి దావీదు ఏమంటున్నాడండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. కోల్పోయాడు, అందుకే కోల్పోయిన దాన్ని మరలా పుట్టించు. ఏం చేయాలంటే మనం నీ రక్షణ కొరకు నువ్వు రక్షించబడిన దినాలు ఎంత సంతోషం, దాన్ని మరలా నువ్వేం చేయాలంటే అండి, ఎవరో నీకు జ్ఞాపకం, నువ్వు అప్పుడు అట్లా ఉండేదానివి కదా, లేకపోతే అప్పుడు అట్లా ఉండేవాడు కదా బ్రదర్ అంటే కాదు, నీది నువ్వే దేవుణ్ణి అడగాలి. రక్షించబడిన దినాల్లో నా ఆత్మీయ జీవితం ఎట్లా, ఇప్పుడు నేను ఎట్లాగా ఉన్నాను. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ రక్షణ ఆనందం మరల నాకు పుట్టించు. రక్షించబడిన దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహము, అంత విశ్వాసం రాను రాను ఏమైపోద్దంటే తగ్గుతుందా లేదా? అయితే దాని విషయంలో మనం ఏం చేయాలంటే అండి, సమకూర్చుకోవటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే
దేవుడు చావు గోతు నుంచి మనల్ని ఆయన లేపినటువంటి దేవుడు ఎప్పుడు కూడా దినమెల్ల కూడా ఆయన యొక్క చేతులు చాపి మన వైపు చూచుచున్నటువంటి దేవుడు. దావీదు దాన్ని కోల్పోయి దాని యొక్క విలువని ఎంత పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. స్థిరమైన హృదయం కొరకు, తప్పిపోయిన ఆ రక్షణ కొరకంట, దాని కొరకు ఏం చేద్దామంటే అండి, నీ రక్షణ ఆనందము రక్షణానందం. రక్షణానందం ఎట్లా ఉండదో తెలుసా? రక్షణానందం ఎట్లా ఉండదో తెలుసా అండి? అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే అండి, రక్షణానందం పేర్లు పెట్టుకుంటే సరిపోదు. రక్షణానందం, సువార్తమ్మ, దీనమ్మ, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి, అది సమ్మతి కలిగినటువంటి మనసు పాడైపోయింది. మార్గదర్శకుడు వచ్చి ఆయన హృదయాన్ని తిప్పివేశాడు. చెడగొట్టడే లేదా? ఆయన చేయవలసిన పని చేయలేదు, శోధకుడు వచ్చేసాడు. పొద్దుగుంకు వేళ 2 చేతులు వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడంటే ఇట్లాగా. ఎప్పుడండి? యుద్ధ సమయమందు, వసంతకాలమున యుద్ధ సమయమందు. 2వ సమయం 11వ అధ్యాయం చూస్తేనంట, ప్రొద్దుగుంకు వేళ ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు అబ్బాయి ఇట్లా తిరుగుతూ ఉన్నాడంట రాజుగారు. పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన ఆప్యాయతలు పోగొట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడు, ఆఖరికి ఒకరిని చంపవలసి వచ్చింది. తప్పు చేసి తప్పు మీద మరొక తప్పు చేశాడు. అందుకే కదా, నా పాపము పోవునట్లుగా నన్ను హిస్సోపా ఏ సోపు అంటున్నారేమో, అది సోపుతో కడిగితే పోవండి ఈ పాపాలు. ఆ రీతిగా చేశాడు. 12 అధ్యాయాలు మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఒక మార్గదర్శకుడు వచ్చి నాతో హెచ్చరించాడు. ఎంత మరి ఫ్రెండ్స్ అది? 12:4 ఎట్లా ఏంటండి? అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. మార్గస్థుడు ఎవరు? సాతాను. ఆడిని పిలవక్కర్లేదు, రెడీగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆడు పిలవాల్సిన అవసరమే లేదు. అవునా కదా? పిలవకుండానే ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజుగారి దగ్గరికి. ఐశ్వర్యుడు ఎంత ఎవరు? రాజు. దరిద్రుడు ఎవరు? మరి అంత కంగారు పడతారా? ఐశ్వర్యవంతుడు దావీదు, మార్గదర్శకుడు సాతానుగాడు, దరిద్రుడు ఊరియా వచ్చి అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలోనే గాని గొడ్లలో గాని దేన్ని ముట్టగా దరిద్రుడైనటువంటి ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని అది తన యొద్దకు వచ్చిన ఇంతగా గొర్రె పిల్ల ఎవరు? బెత్షెబా. అయ్యే గుర్తుపెట్టుకోవాలి. ధనవంతుడు, దరిద్రుడు, మార్గస్థుడు, గొర్రెపిల్ల. ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా ధనవంతుడు కోపం వచ్చేసింది. చాలా కోపగించుకుని ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. తను తాను శిక్షించుకుంటున్నాడు. నిశ్చయముగా ఈ కార్యము చేసినటువంటి మరణానికి పాత్రుడు వాడు. కనికరము లేక ఈ పని చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్ల నియ్యవలనని నాతానుతో నేను
మామూలుగా కాదు. చేసిన ఒక తప్పుకి దావీదు అన్నీ చెల్లించుకోవాల్సి వచ్చింది భయంకరంగా. అందుకే యథార్థుడు పశ్చాత్తాపం దావీదు కలిగి ఉన్నాడు, మామూలుగా కాదు. ప్రతిగా 4 గొర్రె పిల్లలు. ఆ తర్వాత నాతాను చక్కగా చెప్పాడు, ఆ మనుష్యుడవు నీవే. వెంటనే నాతాను ఏమన్నాడు, ఏం భయపడ, ఏమన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ఇచ్చే గొర్రె పిల్లలు 4 ఇత్తనాలు ఇచ్చే, ఆ మనుషుడువు నీవే. అయ్యో రాజుగారికి అది ఏమంటారో ఏంటో, రాజుగారు మరి ఏమి ఇవ్వకపోతే అంతే కదా. రాజుగారు ప్రవక్తలు దేశంలో ప్రజలందరూ పరిపాలించాలి, రాజుగారే చెప్పండమ్మా. ఇండియా ఇప్పుడు ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాలకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, లేదు బడ్జెట్ తెలుసు కదా. ప్రతి రాష్ట్రానికి కావాలంటే ఆ రాజుగారికి అనుకూలంగా రాష్ట్రాలు ఉంటేనే వాళ్ళకి బడ్జెట్ వస్తుంది, లేకపోతే వస్తుందా? కాబట్టి దీనికి ఏం భయపడలేదు. నాతాను ఏమన్నాడు, ఆ మనుషుడువు నీవే అనేటప్పటికి ఏం చేశాడండి, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. అది అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్థితి ఏంటి అని చెప్పి నాతాను చెప్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవనుకుని ఎడల ఇంకా ఇస్తాను, ఒకళ్ళు కోరుకుంటే నీకు మరి ఎక్కువగా ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తివేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. ఎంత దుర్మార్గం చేసాడు దావీదు గారు. యథార్థమైన పశ్చాత్తాపం ఊరికే కాదు, స్థిరమైన మనసు, నూతన హృదయం నాకు పుట్టిన రక్షణ ఆనందం కోల్పోయిన పర్వ మరలా దాన్ని నాకు దయచేయని కోరుకున్నాడంటే మామూలుగా కాదండి. ఎంత భయంకర పాపం చేశాడు. ఉరియాని చంపడం కొరకు మొట్టమొదటికి ఏం చేశాడండి, యుద్ధం జరిగి కాడ పెట్టాడు. అతన్ని ఏం చేశాడు, మత్తుడిగా చేశాడు. నీకు అర్థమైందా? మత్తుడిగా చేసి ఆయన చేత లెటర్ ఇచ్చి, మీకు అర్థమవుతుందా దావీదు ఎటువంటి దుర్మార్గం చేశాడు? అంటే పశ్చాత్తాపానికి దేవుడిచ్చే విలువ ఎంత గొప్పదో చూడండి. పశ్చాత్తాపం చాలా విలువైనటువంటిది. అతని చేతే ఉత్తరం రాసిచ్చి పంపించాడు. ఎక్కడో మోపుగా యుద్ధం జరుగుతుందో అక్కడ ముందు పెట్టి ఇతను చంపేయని ఇచ్చాడు. నమ్మకం తీసి మళ్ళంటోడు అయితే అది ఇందులో ఏముందని ఎవరైనా ఇంపార్టెంట్ ఇట్టర్ ఎవరికి ఇవ్వకూడదని ఇస్తే దాన్ని స్కాన్ చేసేస్తాం ఫస్టే మనం. అంటే ఎంత నమ్మకస్తులు ఉరియా చూసారా? ఆయన చంపేమని లెటర్ అయితే అదే పట్టుకెళ్ళి చదివాడు. చదివి అయ్యో ఇంత దుర్మార్గం చేశాడు దావీదు. తృణీకరింపబడిన దేవుడు ఏ రీతిగా చేశాడో చూడండి. మనం నేర్చుకునేది ఏంటంటే బర్నబా ఏం చేశాడంటే అండి, దగ్గరికి తీసి పౌలుని దగ్గరికి తీసి వారు శిష్యుడని నమ్మక అతను దూరంగా పెడితే, లేదు ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు, దేవుడు తనతో మాట్లాడాడని చెప్పి వారందరికీ పరిచయం చేశారు. పిలిప్పులు అదంటాడు కదా, పిలిప్పి పత్రిక గలతీలో మనం చూస్తాం 2వ అధ్యాయం చూస్తాం కదండి. బర్నబాకును నాకును అపోస్తలుని కుడి చేతిని ఇచ్చారంట. ఉందమ్మా 2:8 స్తంభములుగా ఎంచబడిన తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. ఎంతది? 9వ వచనం లాస్ట్ కదా. ఓకే, గలతీ 2:9 నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. అపోస్తలులు ఏం చేశారంటే అండి, పౌలు చెప్తున్నారు తన సాక్ష్యం. ఒకప్పుడు వారందరూ కూడా భయపడ్డారు, నమ్మలేదు. తర్వాత మాకు నీవి మాలంటి సహోదరుడు. ఆ తర్వాత పౌలు దేవుని కొరకు ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే అపోస్తలుల కంటే ఏమాత్రం కూడా
తక్కువ వాడను కాను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు యోగ్యుడు అంటే తను తగ్గించుకునే జీవితంలో దేవుని కొరకు ఎంత ప్రతిష్ఠించుకున్నాడు. బర్నబా లాంటి స్వభావం వెలివేయబడి వారిని ఏం చేయాలంటే దగ్గరికి కృపతోనూ విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు బర్నబా. అటువంటి స్వభావంలో ప్రభు మనకి దయచేసినట్టుగా వాక్యాలు విన్నప్పుడు కానీ వాక్యాలు చదివిన ప్రభు ఇట్టి మనసు నాకు కూడా దయచేయి ప్రభు, చేరదీసి ఆదరించి ఇతరులను ధైర్యపరిచే స్వభావం నాకు కూడా దయచేయమని అనేక గాయపడి హృదయాలు కట్టేవారు. ఇంకా మనము ఉండాలి. సంఘం అంటూ ఊరికే కాదు. ఆ సమరయుడు అంటే ఏం చేశాడంటే అండి, పడి ఉన్న వ్యక్తిని చూసి జాలిపడి దగ్గరికి వచ్చి చేరదీసి తన వాహనం మీద ఎక్కించుకు నూనె ద్రాక్షరసం పూటకులు వాటికి చేర్చి నీవేమైనాను ఖర్చు చేసిన ఎడలా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అండి, నువ్వు ఆ వ్యక్తికి ఏదైనా కష్టపడితే పరిచయం నువ్వు చేస్తే ప్రభు ఏమిస్తాడంటే అండి, మన బహుమానాలు ఎక్కడున్నాయి? అంతే కదా. అక్కడ మన రివార్డ్స్, ఇక్కడ కాదు. ఇక్కడ అందరు ఎత్తారు. ప్రభు చేత ఆ ప్రశంస మనకే కాదు. మనం చూస్తాం కదా, ఫిలోమోను పత్రిక చదువుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు వద్దులే, ఫిలోమోను మనం చదువుతాం కదా, ఒనేసిము గురించి రాస్తాడు పౌలు ఫిలోమోనుకి. అతడికి ఏ నష్టమైనను కలుగజేసినాడు. నువ్వు అతడు ఒకవేళ నీకు ఏదైనా నష్టం కలిగజేస్తే నేను వచ్చినప్పుడు అది నా లెక్కలో చేర్చుము, నా లెక్కలో చేర్చి నేనే దాన్ని తీరుస్తానంటాడు. ఆయనను విశ్వాస విషయం నీవే నాకు రుణపడి ఉన్నావు అంటాడు. అర్థమైందా మీకు? విశ్వాస విషయం నీవే నాకు రుణపడి. ఒనేసిము అనగా నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైనటువంటి వాడని ఒనేసిము గురించి పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తాడు. అతను చేర్చుకో. బర్నబా లాంటి హృదయాలు నీకు నాకు కదండి. బర్నబా గురించి చిన్నగానే మనం చదువుకుంటాం, కానీ గొప్ప అపోజిట్ పౌల్ని దగ్గరకు తీసినవాడు. అంతేకాదు, గొప్ప గొప్ప వాళ్ళు కనపడరు కదా. అననీయ అనే ఒక శిష్యుడు, అంతే కదా. అననీయనే ఒక శిష్యుడు భయపడ్డాడు, కానీ దేవుడు అన్నతనితో మాట్లాడాడు. భయపడి ఏమన్నాడు, ప్రభువా యెరూషలేములో నీ శిష్యులు నీ యొక్క పరిచర్య కొరకు అతను ఎంతో కీడు చేసినటువంటి వ్యక్తి నీ పరిచర్య విషయంలో అతను అంటే లేదు నువ్వు చేర్చుకున్నాడు, ప్రార్థన చేశాడు. సౌలా సహోదరుడా ఏమన్నా వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అంతే. వెంటనే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా ప్రార్థన చేస్తాడు. ఎవరండి? అననీయ అనే ఒక శిష్యుడు. అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల్లోంచి ఏంటండి పొరల వంటివి రాలగా. మనం ఏం చెప్పుకుంటాం? మనలాంటి నేను చేసినందుకు అంత గొప్ప అపోస్తులుడు అయ్యాడని చెప్పి మనతో పేజీ ఉంటుంది బైబిల్ వెనకాల. వారు కనుమరుగైపోయారు వాళ్ళు కదండి. మామూలుగా ఒక శిష్యుడే కదా అననీయ. సౌలా సహోదరుడా బ్రదర్ అని ఏం చేశాడంట, దేవుడు నాకు చెప్పాడు నీ కొరకు ప్రార్థన చేయమని. రాని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పటికి ఏమైపోయినాయంటే అండి, తర్వాత పౌలు కూడా ఇంకొక ఆయన కొరకు ప్రార్థన చేస్తాడు. తిన్నని మార్గం చెరగొట్టి సమస్త నీతికి విరోధి అని గద్దించి అతను ప్రార్థన చేస్తే గుడ్డోడై. ఏముందమ్మా ఈసావా నేను తీన 13-12 ఉంటుంది అపోస్తుల కార్యాల్లో. సమస్త తిన్నని మార్గము
చెడగొడతావు కదా, నువ్వు చెడగొట్టావు కదా. 19వ వచనం 13:9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. అది సమస్త నీతికి విరోధి. ప్రార్థన చేసేటప్పటికి ఏమైపోయాడండి? గ్రుడ్డివాడగై. ఏమైపోయాడు? కొంతకాలం గ్రుడ్డివాడు. ఈయన అంధత్వం చేత నిండి ఉన్నాడు. అననీయ ప్రార్థన చేస్తే తన కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఏమయ్యాడంటండి? కన్నుల నుంచి పొరల వంటివి రాలగా. ఇక అది మొదలుకొని ఆయన యొక్క పరిచర్య, అబ్బా హల్లెలూయా. కాబట్టి బర్నబా లాంటి స్వభావం, ఇతరులను దరికి చేర్చి దగ్గరికి తీసుకొని చేరదీసే స్వభావం. స్టెఫన్ స్వభావం ఏంటంటే, ఆయన ఏంటంటే కృపతోనూ బర్నబా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినటువంటి వాడై సత్పురుషుడు. అంతేకాకుండా ఎవరంటే ఆయన అపోస్తులు, ఆయనకి హెచ్చరిక పుత్రుడు. యూసఫ్ కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడు. అదే 4:36-37 ఈ మాట చదువుకుని ముగించుకుందాం. 4:36-37 కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు. అపోస్తలుడంట హెచ్చరిక పుత్రుడు అర్థం ఇచ్చినట్టి బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. బర్నబా అని పేరు. అయితే అతడు భూమి గలవాడై ఉండి, అది నాకింత భూమి ఉన్నది కాబట్టి నా మాట అందరూ ఎక్కడ అనలే. ఆయన ఏమన్నాడండి? దాన్ని ఏం చేశాడు? అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల యొద్ద పెట్టెను. అమ్మేసి దాని వెల తెచ్చి అంటే దాని అర్థం ఏంటంటే, వారికి కలిగిందనుకో, ఇది దేవునిది, అంతవరకే. ఏది నీ వెంట వస్తుందా? నువ్వెంత సంపాదించినా, నువ్వేది చేసినా, ఒక పూచికి పుల్ల కూడా. మనం పుట్టినప్పుడే మనకి తల్లిదండ్రులు మనకి ఏమేస్తారండి? బట్టలు వేస్తారు కదా. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకొకరు వేసుకుని ఇంకొకరు అయితే వెళ్ళవలసిందే. మనం మిగిలినటువంటి జీవితం అంతా కూడా ఇది పెద్ద నటన, అవునా కదా? పుట్టినప్పుడు మనకి ఏం చేస్తారు? మన తల్లిదండ్రులు ఏం చేస్తారండి? చనిపోయిన తర్వాత నువ్వు వేసుకుంటావా? ఇంకొకరు ఏదో తెల్లగొడ్డో నల్లగొడ్డో కప్పేస్తారు, అంతే. మన బ్రతుకులు ఏమీ లేదండి. పరలోకం గొప్పది. పరలోకము గొప్పది. ప్రభువు కొరకు మనం జీవించాలి. ఈ లోక నటనంతా కూడా ప్రభువు కొరకు మనంట విశ్వాసం కలిగి, నిరీక్షణ గలవారు రక్షించబడ్డాం కనుక ఆ నిరీక్షణ కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు యొక్క బలలో పాలు పొందుకుందాం.